హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్తాం అనుకున్నాను. ఏంటంటే దాదాపు ఒక 2 days బ్యాక్ ఒక బుక్ చదవడం జరిగిందనమాట. ఆ బుక్ ఏంటంటే స్వరజ్ఞానం. స్వరజ్ఞానం అనేది ఎవరు రాశారు అంటే బ్రహ్మశ్రీ లక్ష్మయ్య గారు రాశారు. ఈయన ఎవరు అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురు పరంపర అనమాట. సో గురు పరంపర ద్వారా ఈయన ప్రజెంట్ బ్రహ్మానంద ఆశ్రమానికి ఒక గురువుగా ఉన్నారు. మెయిన్గా ఆ యొక్క స్వరజ్ఞానంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్వాస ద్వారా మాత్రమే మనం వయసుని వృద్ధి చేయగలం. అంటే వయసుని మనం పెంచగలుగుతాం. ఏ విధంగా వయసు పెంచగలుగుతాం? చాలా మందికి వయసు పెరిగే కొద్దీ తెలివితేటలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత డిసప్పాయింట్మెంట్ పెరుగుతూ ఉంటుంది. అనారోగ్య సంబంధమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ శ్వాస జ్ఞానం అంటే మనం మన యొక్క శ్వాసని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఈ శ్వాస ద్వారా మన యొక్క ఆరోగ్యంతో పాటు మన యొక్క ఏదైనా సరే మన యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని విషయాలకి సంబంధించి నిగూఢమైన రహస్యాలు అనేవి తెలుస్తాయి అని చెప్పి ఆయన తెలిపారనమాట. రీసెంట్గా ఆయనకు కూడా కాల్ చేయడం జరిగింది. ఆయన ప్రజెంట్ 95 years ఏజ్, ప్రజెంట్ కృష్ణా డిస్టిక్లో ఉంటున్నారు. సో వాళ్ళ యొక్క ఒక సన్ కూడా కలవడం జరిగింది. ఆయన కూడా హైదరాబాద్లో ఉంటారు అంట. దాదాపు ఆయనకి 75 years ఉన్నాయి. సో నీట్గా వివరంగా క్రమశిక్షణ గురించి, తర్వాత ఆయన జరిగినటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నారు. సో ఇంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత శ్వాస యొక్క జ్ఞానం, దీన్ని తెలిసినటువంటి వ్యక్తి జీవితాన్ని గురించి పూర్తిగా అర్థం చేసుకోగలడు. ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదో చేసేద్దాం సాధించేద్దాం అనేది కాదు. మనం ఏదైనా సాధించాలి అంటే మన యొక్క హెల్త్, తర్వాత మన యొక్క క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే అన్నీ మనకు వస్తాయన్నమాట. ధన్యవాదాలు. రామబాణం అనగా రాముని యొక్క, శ్రీరామచంద్రుల యొక్క ధర్మానికి ఒక ప్రతీక. ఈ యొక్క బాణమే కాదు,